హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ రిఫండ్ అనేది ఆల్రెడీ ఆర్ఆర్బీ రిలీజ్ చేయడం జరిగింది. మనకి చాలామందికి ఆల్రెడీ అమౌంట్ అనేది అకౌంట్స్లో క్రెడిట్ అవ్వడం జరిగింది. ఎవరైతే ₹500 పే చేస్తారో వాళ్ళకి ₹390, ₹250 పే చేసిన వాళ్ళకి ₹240 అకౌంట్స్లో క్రెడిట్ చేయడం జరిగింది. కానీ ఇంకా చాలామందికి కూడా రిఫండ్ అనేది జరగలేదు. దానికి సంబంధించి మనకి ఆర్ఆర్బీ కోల్కతా అఫీషియల్ వెబ్సైట్లో నోటీస్ ఆన్ రిఫండ్ అని చెప్పి పెడతాం జరిగింది. సో ఇందులో ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఎగ్జామ్ అటెండ్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఆర్ఆర్బీ రిఫండ్ అనేది ఇనిషియేట్ చేయడం జరిగింది. ఎగ్జామ్ రాసిన వాళ్ళకి మాత్రమే ఈ ఫీజు రిఫండ్ అనేది వస్తుంది. కానీ చాలామందికి రాకపోవడానికి కారణాలు ఏంటి అంటే వాళ్ళు ఇన్కరెక్ట్ బ్యాంక్ డీటెయిల్స్ అంటే బ్యాంక్ డీటెయిల్స్ అనేవి మిస్టేక్స్ ఇవ్వడం కానీ లేదా ఐఎఫ్ఎస్సి కోడ్స్ అనేవి రాంగ్ ఇవ్వడం కానీ, మనకి ఎస్బీఐ అసోసియేట్స్ కొన్ని బ్యాంక్స్ అనేవి ఐఎఫ్ఎస్సి కోడ్స్ చేంజ్ అయినాయి. కాబట్టి మీరు బ్యాంక్ అకౌంట్ అనేది ఐఎఫ్ఎస్సి కోడ్ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఇస్తేనే మీకు రిఫండ్ అనేది జరుగుతుంది. అలాగే ఇంకొక మిస్టేక్ ఏంటి అంటే చాలామంది సేమ్ అకౌంట్ నెంబర్ అనేది ఇవ్వడం. అంటే చాలామంది క్యాండిడేట్స్ ఇద్దరు ముగ్గురు కలిపి ఫ్రెండ్స్ అందరికీ కూడా ఒకే అకౌంట్ ఇవ్వడం లేదా నెట్ సెంటర్ వాళ్ళ అకౌంట్ ఇవ్వడం, ఈ విధంగా సేమ్ అకౌంట్ నెంబర్ ఫర్నిష్డ్ ఫర్ లార్జ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఈ విధంగా ఇవ్వడం వల్ల, అలాగే అకౌంట్ నెంబర్ అసలు ఇవ్వకపోవడం వల్ల, ఇటువంటి రీజన్స్ వల్ల చాలామందికి రిఫండ్ అనేది జరగలేదని చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి మీకు మార్చి 22న ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, అప్డేట్ బ్యాంక్ అకౌంట్ లింక్ అని చెప్పి. మీరు మార్చి 28 లోపల ఈ అకౌంట్ లింక్ మీద క్లిక్ చేసి మీ అకౌంట్ డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఇచ్చినట్లయితే బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ కరెక్ట్గా ఇస్తే కనుక మీకు రిఫండ్ అనేది జరుగుతుంది. సో కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఒకసారి అందరూ కూడా బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ చెక్ చేసుకోండి. ఎవరికైతే అమౌంట్స్ పడలేదో వాళ్ళందరికీ కూడా మనకి 22న మెసేజ్ అనేది కూడా చేస్తామని చెప్పడం జరిగింది, లింక్ అనేది. సో మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఇవ్వండి. ఈసారైనా సరే ఇద్దరు ముగ్గురు కలిపి ఒకే అకౌంట్ నెంబర్ ఇవ్వకుండా ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ మాత్రమే ఇవ్వండి. సో ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ సేమ్ అకౌంట్ నెంబర్ ఇవ్వడం వల్ల కూడా రిఫండ్ అనేది జరగలేదు అని చెప్పడం జరిగింది. కాబట్టి సో మిస్టేక్స్ లేకుండా అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ అన్నీ కూడా ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత క్లియర్గా ఎంటర్ చేసినట్లయితే మీకు రిఫండ్ అనేది జరుగుతుంది. మీరు మార్చి 28 లోపల ఈ అకౌంట్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, లింక్ అనేది మీకు మార్చి 22 నుండి అవైలబుల్గా ఉంటుంది. ఓకే, సో ఇది మనకి అప్డేట్ అనేది. ఓకే, సో అప్డేట్ అనేది మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా రిఫండ్ రాని వాళ్ళు ఈ అప్డేట్ తెలుసుకుని బ్యాంక్ అకౌంట్ అప్డేట్ చేసుకుంటారు. సో 28 లోపల చేసిన వాళ్ళకి మాత్రమే రిఫండ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో ఇలాంటి రైల్వే ఎగ్జామ్ అప్డేట్స్ అలాగే రైల్వే ఎగ్జామ్ ప్రిపరేషన్ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.